నమస్కారం. ముందుగా సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరిగిన తొలి పూజలో ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సుఖశాంతులతో కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కోటప్పకొండ తిరునాళ్లకు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో భద్రత, పార్కింగ్, తాగునీటి సదుపాయాలు సమృద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సోదరులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా వంశ పారంపర్య ఆలయ ధర్మకర్త గారు రావు బహదూర్ కొండలరావు గారి ఆధ్వర్యంలో ప్రథమ పూజ అభిషేకం జరిగింది. ఇవాళ మరి శివరాత్రి ఇప్పుడే మొదలైంది. అదేవిధంగా రేపు తెల్లారిదా 16 ఉదయం తెల్లారిదా కూడా మహాశివరాత్రి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. రేపు సాయంత్రం రాత్రి 12 గంటలకు లింగోత్సవ కార్యక్రమాన్ని మరి జమీందార్ గారు వంశపారంగా ధర్మకర్త గారు దాని దగ్గర నుండి ఆ పూజను నిర్వహిస్తారు. ఇప్పుడే కొండ మీద అర్ధరాత్రి 12 దాదాపు 1,00,000 మంది భక్తులు రావడం జరిగింది. వీరందరూ కూడా శీఘ్రమే దర్శనం కలిగించడానికి అందరూ కూడా ఆన్లైన్ లో టోకన్లు కూడా ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి స్వామివారి దర్శనం కలిగజేయడానికి టోకెన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉచిత దర్శనం 100 రూపాయల టికెట్ టోకెన్, 200 రూపీస్ టోకెన్, 300, అదేవిధంగా అభిషేక టికెట్ కూడా మరి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మరి శీఘ్రమే దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బాల త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి 1,00,000 మంది భక్తులు, దాదాపు 20 నుంచి 25 లక్షల మంది భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ప్రథమాభిషేకం మొదలైంది. కాబట్టి ఆలయ ధర్మకర్త గారి చేతుల మీదుగా, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చేతుల మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కాబట్టి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లి 1,00,000 మంది భక్తులు వస్తున్నారు. కాబట్టి ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా మీరందరూ కూడా ఇబ్బంది లేనట్టు మాకు తెలియజేయాలని చెప్పి మీడియాతో తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ చూస్తే భక్తులందరూ కూడా దాదాపు 1,00,000 మంది భక్తులు కొండ మీద ఉన్నారు. ఇప్పటికీ శీఘ్రమైన దర్శనం అయిన తర్వాత వీళ్ళందరూ కూడా దిగిపోతే మళ్ళీ కొత్త భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి నిరంతరం ఈ ప్రక్రియ 16వ తేదీ మధ్యాహ్నం జరుగుతుంది. కాబట్టి మరి మీడియా సోదరులు గాని మరి ఆలయ ధర్మకర్త గారి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అధికారులు ఈ కార్యక్రమాన్ని మరి ట్రాఫిక్ జామ్ లేకుండా అన్ని విధాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నాము. మహాశివరాత్రి సందర్భంగా ఉదయాన్నే అనగా తెల్లారుజామున బిందు తీర్థం స్వామివారికి అభిషేకం చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు మహాశివరాత్రిని ఉద్దేశించి క్యూ లైన్లు కానివ్వండి, అదే భక్తులకి మంచినీటి సౌకర్యం కానివ్వండి, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవస్థానం, మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని క్యూ లైన్లు విధంగా ఈచ్ విఐపికి వేరే విఐపి దర్శనానికి సంవత్సరం విఐపి దర్శనం అని 300 టికెట్ పెట్టడం జరిగింది. దానికి కూడా టైం స్లాట్ లీవ్ జరిగింది. ఆన్లైన్ టికెటింగ్ అది. అదే విధంగా అభిషేకం, శీఘ్ర దర్శనం మరియు ఉచిత దర్శనం. ఉచిత దర్శనానికి పల్నాడు జిల్లా గురిజాల మండలం దళిత అమరలింగేశ్వర స్వామి వారిని గురిజాల ఎమ్మెల్యే ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో మాటామంతి నిర్వహించి ఏర్పాట్ల గురించి అడుగు తెలుసుకున్నారు. అనంతరం ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహమానవిత ప్రసిద్ధి చెందిన దేవాలయం దళితబిల్లం అని ఈ దేవాలయాన్ని టీడీపీ హయాంలో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. మీడియా మాకు మీడియా కూర్చోవాలి.
మూడాలు ఉండి అన్ని అంటే మనోళ్ళు వాళ్ళని అంటే ప్రపంచామి రూపం దీపం ప్రకల్పయామి ఫిబ్రవరి 15 మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రసాదించుకొని కొల్లాడులోనే ప్రముఖ శైవ క్షేత్రం, చాలా పురాతనమైన టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్, దేవస్థానం. ఈ గుడి ఒకసారి మనం చూస్తే ఒక కేవ్ లో న్యాచురల్ గా ఏర్పడిన గుడి. వందల సంవత్సరాల క్రితమే ఈ గుడిని కనుక్కున్న గుడిపాడు గ్రామస్తులు అప్పటి నుంచి కూడా ఇక్కడ రోజు కూడా పూజలు అనేవి చేస్తూ ఈ గుడిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 14-19 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2016లో పుష్కరాలు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన నియోజకవర్గంలో అన్ని అటు మోజంపాడు కానీ, దైద కానీ, గుత్తికొండ కానీ, లేకపోతే అక్కడ సత్రశాల కానీ, మాసే నియోజకవర్గంలో అది విజయపూర్ సౌత్, మన నియోజకవర్గంలో 11 పుష్కర్ ఘాట్లు, ఆర్ఎండ్బి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్. అదేవిధంగా ఈ గుడి చూస్తే ఒకప్పుడు దర్శనానికి వెళ్ళాలంటే వంగి వెళ్ళాలి. సో ఆ పరిస్థితి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ గుడికి వస్తారని మేము అంచనా వేసుకొని దాన్ని డీపెనింగ్ చేసి అందరూ కూడా నిలబడిపోయే పరిస్థితి ఈరోజు తెచ్చాం. దానికి ఏసీలు కూడా సొంత ఖర్చులతో ఏసీలు కూడా సమకూర్చాం. పుష్కర ఘాట్లు ఇక్కడ 6 కోట్లతో పుష్కర ఘాట్లు కట్టాం. 3.5 కోట్లతో తారు అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టినా కానీ వేసాం. అదేవిధంగా సౌండ్ పల్నాడు జిల్లా కారంపేట మండలంలో మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ బొమ్మ దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అల్లయ్య, చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ షఫీలు వైఎస్ఆర్ బొమ్మకి పూలమాలలు వేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నివాళులు అర్పించారు. కేక్ కటింగ్ చేసి జై జగన్ అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. చాలా సంతోషం. కానీ ఈరోజు మన నాయకుడు అక్రమ కేసుల్లో నెల్లూరు సభ్యుల్లో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వ్యక్తిత్వ రాజ్యాంగం పేరుతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిపై ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుండి ఇప్పటికీ 36 కేసులు పెట్టి ఏమించినా కూడా ఆయన ఎంతో ధైర్యంతో మనోనింపడంతో ఉన్నాడు రామకృష్ణారెడ్డి గారు. మేము ఒకటే చెబుతున్నా, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ఆర్ పార్టీ అంటే ప్రాణం ఉన్నవాడు ఎవరు కూడా ఈ కేసులకు భయపడ్డాలి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో
ఏ నాయకుడు చూసినా కూడా వైఎస్ఆర్ పార్టీ పట్ల ఎవరైతే మాట్లాడతారో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వారితో కలిసి పెడుతున్నారు కానీ ఎవరు కూడా తగ్గట్లేదు. అమ్మటి రాంబాబు గారు కావచ్చు, చెల్లెలు రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, మొదలైన నాయకులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ రక్త ప్రేమతో సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ రానున్న రోజుల్లో మన నాయకుడు అతి త్వరగానే బయటకు వస్తాడు. రానున్న రోజుల్లో మన అందరం కూడా మరింత ఉత్సాహాన్ని పనిచేసి వచ్చే రోజుల్లో చెల్లెలు రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకొని మంత్రిగా చూసేవారు కూడా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కోటప్పకొండ పైన శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లన్నీ సక్రమంగా చేశామని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని, ఇప్పటికీ 70,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తాగునీరు ఏర్పాటు చేశామని, అన్ని చోట్ల సత్రాలతో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయని, అలాగే పిల్లలకి బిస్కెట్లు, పాలు గాని మంచినీళ్లు గాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ లో అందిస్తున్నామని, ప్రజలు కూడా కింద నుంచి వచ్చి క్యూ లైన్ లో చక్కగా దర్శనం చేసుకుని వెళ్తున్నారని, ట్రాఫిక్ జామ్ కూడా ఇంతవరకు ఎక్కడా జరగలేదని, ఈ రోజు మొత్తం 2 నుంచి 3 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని, ఈ కొండ అభివృద్ధితో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలతో కొండ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు నిధులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే అభివృద్ధిలో భాగంగా కోటప్పకొండ ఘాట్ రోడ్ రోప్వే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సిటీ న్యూస్ ఛానల్ వారికి శివరాత్రి శుభాకాంక్షలు. మన ఛానల్ చైర్మన్ గారికి, కార్యవర్గ సభ్యులకు, ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇవాళ కొండ ప్రాంతాన్ని కోటప్పకొండ రోజు ఏర్పాటు అనేది చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇప్పటికీ దాదాపు 60 నుంచి 70,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. తాగునీటికి ఇబ్బంది లేకుండా అదేవిధంగా అన్ని విధాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన భక్తులందరికీ కూడా విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదానం అన్ని సత్రాలు కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. దర్శనానికి మరి భక్తులందరూ కూడా బస్సులోంచి పైకి రావడం జరిగి శీఘ్రంగా దర్శనం చేసుకుని వెళ్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కూడా లేకుండా చేస్తున్నారు. మంచినీటికి ఇబ్బంది లేదు, బిస్కెట్లు కానీ పాలు కానీ చిన్నపిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంచెం ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, ఇవాళ ఒక గంట సేపు కాబట్టి ఇవాళ మొత్తం కూడా దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. కొండ ప్రాంతం అయితే దేవుడి పాదాల దగ్గర 25 లక్షల మంది జనం ఇవాళ హాజరవుతారు. ఇటువంటి కొండ ప్రాంతంలో మన కోటప్పకొండ పండుగ భారతదేశంలో ఆంధ్రదేశంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి జనం ఎక్కడ రారు. అన్ని లక్షల మంది భక్తులు ఇవాళ రావడం జరుగుతుంది కాబట్టి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు. ఇవాళే మాకు 100 కోట్ల నిధులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2వ ఘాట్ రోడ్డుకి, అదేవిధంగా రోప్ వేకి ఇవన్నీ కూడా మరి గొట్టుపాటి రవికుమార్ గారు, మరి హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు రాబోయే కాలంలో వచ్చే సంవత్సరానికి గిరి ప్రదక్షిణ రోడ్డు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా మరి రోపే కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. భక్తులందరూ కూడా ఎంతో కష్టంగా, ఇది రైతుల పండుగ కాబట్టి అందరూ కూడా సంతోషంగా వస్తారు. ప్రతి రైతు ప్రభను కట్టుకొని మరి విజయపురి సౌత్ బొయ్యారం దగ్గరలో ఉన్న శ్రీ శ్రీ సద్గురు శివలాల్ మహారాజ్ 287వ జయంతిని కరెంటు పాండు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 1000 మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిపారు. మాచర్ల రవితేజ హాస్పిటల్ వారు మెడికల్ క్యాంప్ నిర్వహించి సుమారు 2 లక్షల విలువైన మెడికల్ కిట్లను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ బొల్లా వెంకటేశ్వర్లు, పండితులు బ్రహ్మశ్రీ, ఎస్ఎంసీ చైర్మన్ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. రేపు 1వ తారీఖు ఫ్రీ స్కానింగ్ అంట. మాటలు తీసేయండి, మామూలుగా మాట్లాడారు. ఆనందపురం తండాకి సంబంధించిన దేవాలయం అండి. గత 10 ఏళ్ల నుండి కూడా ఇక్కడ కరెంటు పాండు నాయక్ గారు ధర్మకర్తగా ఉంటూ ఆలయాల నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా 5-6 కార్యక్రమాల్లో ప్రతిసారి 1000 మంది భోజనాలకి తగ్గకుండా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగనే మెడికల్ క్యాంపు చేస్తున్నారు. ఈ గుడి డెవలప్మెంట్ కోసం వారు ఎంతో మంది కృషి చేస్తున్నారు. అలాగే ఈ గుడి శంకుస్థాపనకి
నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ దేవాలయ నిర్మాణం చేయడానికి తగు ఏర్పాట్లు పాండు నాయక్ గారు అలాగే వారి బృందం వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారండి. ఇక్కడ సేవలాల్ మహారాజు జగదాంబ ఆంజనేయ స్వామి టెంపుల్ నిర్మాణం కోసం కూడా వారు వచ్చి ఇక్కడ ఈ ప్రదేశం చాలా బాగుంది, సేవాలాల్ మహారాజు ఆలయం నిర్మాణం చేయడానికి ఇది అనుకూల స్థలం అని ధర్మకర్త గారితో చెప్పటం, వారు ఈ రోజు వరకు కూడా గత 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్నారు. ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా ఏదైనా ప్రాబ్లం లేకుండా ముందు ఉచిత మందులు ఇవాళ 2 లక్షల రూపాయలు. ఈరోజు సద్గురు శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ఇక్కడ బంజారాలు ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తారీఖున సేవాలాల్ మహారాజ్ జయంతి 3 రోజులు ఘనంగా జరుపుకుంటాము. అందులో చివరి రోజుగా ఫిబ్రవరి 15వ తారీఖున ఆయన పుట్టినరోజు కనుక ఉంటుంది. ఇంత వాయిస్ వినపడుతుంటుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని బంజారాలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని డెవలప్ చేసుకుని ఇంకా పెద్ద గుళ్ళల్లో చేసుకొని మనం ఇదే విధంగా ప్రతి సంవత్సరం హిందూ సంప్రదాయ ప్రకారం బంజారా సంప్రదాయ ప్రకారం ఇక్కడ మనం సేవాలాల్ జయంతి కానీ శ్రీరాములు కానీ శ్రీ 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 కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కావున బంజారాలందరూ ఈరోజు పాల్గొనడం ఒక సంతోషం. అందులో మీడియా మిత్రులకు ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. ఇక్కడ నేను ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాను కానీ మీడియా మిత్రులు నన్ను ఫాలో అవుతుంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి ప్రదేశం అని వాళ్ళకు కూడా పూర్తి నమ్మకం. అట్లానే ప్రభుత్వ అధికారులు కలెక్టర్ కానీ ఎస్టీ కమిషన్ కానీ అట్లానే ఎస్సీ కమిషనర్ కానీ దేవాదాయ శాఖ కమిషనర్ కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చి పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులోని చెటినాడు సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి కార్మికుడు మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న డేరంగుల రమేష్ బాబు నిన్న మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. రమేష్ బాబు చనిపోయి 24 గంటలు గడుస్తున్న యాజమాన్యం స్పందించకపోవడంతో ఆగ్రహించిన బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహంతో ఫ్యాక్టరీ వద్ద ధర్నాకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకారులు ఫ్యాక్టరీ ఆఫీసు కారు అద్దాలను పగలగొట్టారు. మృతుడి కుటుంబానికి భారీ ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మరియు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని అక్కడి నుంచి కదిలించే ప్రసక్తే లేదని కుటుంబ సభ్యులు భీష్మించుకుని కూర్చున్నారు. రమేష్ కుటుంబానికి రచించాలి చిక్నాడు బ్యాటరీ మండి వైఖరి, రచించాలి చిక్నాడు బ్యాటరీ మండి వైఖరి, రచించాలి చిక్నాడు బ్యాటరీ మండి వైఖరి, న్యాయం చేయాలి రమేష్ కుటుంబం. చెల్లెలనుకోండి తోడుకుంటున్నారు అనుకోండి ఆ పసిపిల్లలు ఇద్దరికి దానికి న్యాయం చేయమని కాలు పట్టుకొని వేడుకుంటున్నారు. వాడు మీరు ఎంత ఇచ్చినా మాకు తిరిగి రాడు. వాడు బతుకుంటే అంతకంతకు మేము సంపాదించుకోగలం. వాడైతే మాకు తిరిగి రాలేడు. వాడు పోయినా కానీ వాడు పిల్లల భవిష్యత్తు అన్నా మీ మనసులో పెట్టుకొని వాళ్ళ పసిపిల్లలకి ఏదో సాయం చేయమని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. వాడు మీకు ఎంత ఇచ్చినా మాకు తిరిగి రాడు. ఆ పిల్లల్ని మీ దృష్టిలో పెట్టుకొని మీ తోడబుట్టిన చెల్లెల్లాగా భావించి తల్లిదండ్రులు లేని ఆ పిల్లని మీ సొంత చెల్లెలు అనుకోని మీ కుటుంబ సభ్యులలో ఒక సభ్యురాలు అనుకుని దానికి న్యాయం చేయమని మరి మరి వేడుకుంటున్నాం. డేరంగుల రమేష్ ఫ్యాక్టరీ డ్యూటీ కానీ మార్నింగ్ బయలుదేరి రావటం జరిగింది. వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యి డ్యూటీ చేయటం జరిగింది. మధ్యాహ్నం భోజనం అనంతరం ఫ్యాక్టరీలో పైన 5th ఫ్లోర్లో పనిచేస్తూ ఏదో ఒకసారి బ్లో అవుట్ జరగటం వల్ల అతను కింద పడి చనిపోవటం జరిగింది. చనిపోతే ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం అతనికి గ్యాస్ ట్రబుల్ ఉండటం వల్ల గ్యాస్ వచ్చేసి క్యాంటీన్ దగ్గర పడ్డాడని ఒకళ్ళు, తర్వాత ఆఫీస్కి వస్తూ పడ్డాడని ఒకళ్ళు,
రోడ్డు మీద వస్తూనే యాక్సిడెంట్ అయి పడ్డాడని అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి ఈ చిట్టినాడు సిమెంట్స్ వాళ్ళు ఎవరికి చెప్పకుండా ఆ వ్యక్తి రమేష్ ని గుంటూరు నుంచి పిడుగురాళ్ళ నుంచి నర్సరాబాద్ తీసుకెళ్లేసి అక్కడ చనిపోగానే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేసి గవర్నమెంట్ హాస్పిటల్ వదిలేసి ఇప్పుడు శవం చనిపోయాడు అనుకో. ఈరోజు వేరంకుల రమేష్ మరి చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీలో చనిపోతే మరి చనిపోయినటువంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియకుండా ఇక్కడ గురదాల హాస్పిటల్ కాకుండా నరసరాబాద్ హాస్పిటల్కి తరలించాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళకి. కానీ ఏదో ఒక రకంగా అది ఫ్యాక్టరీలో జరిగినటువంటి యాక్సిడెంట్ కాదు, అది బయట జరిగిన యాక్సిడెంట్ అని కళ్ళబొల్లి మాటలు చెప్తూ వాళ్ళని ఏదో ఆ కుటుంబానికి అన్యాయం చేయాలని మీరు కనుక చూస్తే మేము ప్రత్యక్షంగా ఇక్కడ మేమందరం కూడా తీవ్రంగా దాన్ని మీ ఫ్యాక్టరీ మాకు న్యాయం జరిగేంత వరకు, రమేష్ కుటుంబానికి న్యాయం జరిగే, పిల్లలకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. మరి చేసేంత. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.